హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ మన దగ్గర ఉన్నది మారుతి సుజుకి సియాజ్. ఇది మన వచ్చేసి 2015 ఉన్నది. ఇది ZDA ప్లస్ ఇది. ఓకే, ఫస్ట్ సార్ మీకు కొన్ని బేసిక్ పాయింట్ చెప్తాను సార్. వెహికల్ తీసుకునే ముందు ఒకటి సార్ చూసి తీసుకోండి సార్ అని చెప్తుంటాను నేను ప్రతి వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏది ఉన్నా కానీ ఇక్కడే మాట్లాడుకోవాలి సార్. తర్వాత మీరు ఎక్కడికి పోయిన తర్వాత అన్న నాకు ఇది అయింది అదే అయిందంటే మాత్రం ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేవి అంత ఖచ్చితంగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఈ ప్రైజ్కు మనకి ఎట్టండి మాత్రం సంబంధం ఉండదు. అయితే మీకు బయట ఫ్రీగా ఇస్తానా తీసుకోండి, నేను మాత్రం కాదనను. కాకపోతే ఇక్కడ అంత రేటు ఆ కొత్త రేట్లు తగ్గినాయి కదంటే సార్, కొత్త రేట్లకు వీళ్ళకి అట్లా ఏం తేడా ఉండదు. వీళ్ళు కొన్నప్పుడు మాత్రం అది రేట్లో పెట్టి కొంటారు కదా సార్, జిఎస్టీ అనేది. అది కొంచెం గమనించండి. కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తున్నారు, కానీ అట్లా చేయకండి. దానివల్ల మీకు పెద్ద యూస్ ఏం లేదు. మనది మంగళవారం, మంది సోమవారం అన్నట్టు అయిపోయింది. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎట్లుందో మీకు వెహికల్ ఎట్లుందో అది కూడా చెప్తాను. రివ్యూ అనేది బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమన్నా చెప్తుంటాను. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఓన్లీ తెలంగాణ కార్స్, ఢిల్లీ కార్స్ మాత్రం కావు, కొన్ని గమనించాలి మీరు కూడా. ఓకేనండి, ఇది మన ఛానల్ పేరు శ్రీ తరుణి కార్స్ అన్నది. కొరుట్ల, జగిత్యాల డిస్టిక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పేసి అంటున్నా. ఏ నుంచి కాల్ చేస్తున్నారు, ఎక్కడ అంటున్నారు? తెలంగాణ నుంచి కాల్ చేస్తున్నారు, ఇది ఎక్కడ అంటున్నారు? కరీంనగర్ డిస్టిక్ అంటే అబ్బా అవునా అంటున్నారు. మీకు దూరం అనుకుంటే సార్ రాకండి దయచేసి అని కూడా చెప్తున్నాను నేను. ఇక్కడ మాత్రం చిన్నగా డెంటు ఉన్నది, మీకు గమనిస్తే తెలుస్తుంది పైన. ఓకేనా, ముంగట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డెంటు కానీ స్క్రాచెస్ కానీ లేవు. వెనక దగ్గర మాత్రం బంపర్ చూసుకుంటే ఇక్కడ మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉంటాయి సార్. మెయిన్ సార్ బేసిక్ పాయింట్లో ఏం చెప్పదలుచుకున్నా మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా, ప్రతి వెహికల్ అనేది స్క్రాచెస్ ఉంటాయి సార్. కొత్త వెహికల్స్ తీసుకున్నా కానీ మన నడపక కరెక్ట్ రాకపోయినా కానీ స్క్రాచెస్ అంటే పడుతుంటాయి. అవి అది ఒక్కసారి గమనించుకోవాలి. ముంగట బంపర్ దగ్గర తీసుకున్నా కానీ చూసుకోవచ్చు, కింద చిన్నగా ఉన్నది. సరే, లేట్ చేయకుండా ఒక్కసారి ఇండియా చూపిస్తా. అట్లాగే మీకు అర్థమవుతున్నా రండి సార్, లేకపోతే లేదు సార్. టైంపాస్ మాత్రం చేయకండి కాల్స్. ఓకేనా, కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, డోర్స్ చెక్ చేసుకున్నా ఓకే ఉన్నాయి. నేను డోర్స్ కూడా చెప్తున్నా నేను నార్మల్గా. సీట్ల వరకు కూడా ఓకే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూసుకోవచ్చు. ఇది ZDA ప్లస్ అనేది ఇందులో టాప్ అండ్ ఇది డీజిల్ వర్షన్. ఇది నేను ప్రతి ప్రైజ్కు మనకు మాత్రం ఎట్లాంటి మాత్రం సంబంధం సార్, కమిషన్ మాత్రం తీసుకుంటాను నేను. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే. సీట్లు మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. కొన్ని సందర్భాల్లో ఏదైనా కానీ ప్రాబ్లమ్ నేను ఖచ్చితంగా చెప్తా. చూసుకోవచ్చు, ముంగట వెనక డిక్కీ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. వాస్తవానికి చెప్పాలంటే మీ అందరికి కూడా అన్నీ ఇంత క్లియర్గా చెప్తున్నా కానీ దానికి సరైన ఫలితం అయితే లేదు. కాబట్టి మనం కూడా చాలా తక్కువ ఆలోచించి పెట్టింది నేను సార్. ఎవరి చేతుల మీద, ఎవరి తల మీద వాళ్ళ చేతులు పెట్టేసేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం చెప్పేది అర్థం కానప్పుడు మనం కూడా ఏం చేయలేము. చూసుకోవచ్చు, బాధ అనిపిస్తుంది అండి. కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోగా 100 మందికి సమాధానం చెప్తున్నాం. 100 మందికి సమాధానం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అందరికి ఒకటే వీడియో వస్తుంది కదా, అర్థం చేసుకుంటలేరు. ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ ఉంది చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది. మీకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద మ్యాటింగ్ చెక్ చేసుకుందాం. సీట్లు కూడా ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు. మీకు డైరెక్ట్ క్లారిటీ అనిపిస్తేనే తీసుకోండి అని కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ సీట్ల వరకు అంటే మీకు ఇక్కడ కింద ఇది కొంచెమే మీకు ఇబ్బంది ఉండొచ్చు. ఇది మ్యాట్ అనేది మీకు తెలిసిపోతుంది. పవర్ విండోస్ వరకే మాత్రం వర్క్ చేస్తున్నాయి. ఒకసారి అయితే బీడింగ్ చూసుకుందాం. బీడింగ్ చూసుకున్నా ఓకే ఉంది. 99% నేను కూడా అనుకున్నా సార్, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం ఏం చేయలేను. ఓకేనా సార్, దీని ప్రైస్తో సహా మీకు క్లియర్గా చెప్తా అంటున్నాను నేను. ఎవరైనా కానీ మీకు అర్థం కావాల రీతిలో నేను అనుకుంటా. ఓకేనా, చూసుకో, ఇక్కడ సైడ్ బీడింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. వేరే వాళ్ళు చెప్పింది అనుకంటే మనం మంచి చెప్దాం అనుకుంటాం కానీ మంచికి అర్థం లేదని చెప్పి తెలిసింది. మీరు ఏదైనా సార్ ఫస్ట్ అయితే వెహికల్ చెక్ చేసుకున్నాకనే మాట్లాడుకున్నాకనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు సార్. నేను బలవంతం ఏం లేదు, కరగండి చెప్పేస్తేనే కరెక్ట్. దీనికి మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 5,80,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఒకసారి మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను నేను కూడా. ఒక్కసారి అయితే బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, పనిచేస్తుంది.
కొంచెం వెళ్తూ ఉండేసరికి మీకు ఈ లోపల క్లియర్ అని ఏర్పడలేదు. సరే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంది సార్. రీడింగ్ వచ్చేసి 1,25,000 ఓన్ అయిపోయింది సార్. మనం చెప్పేది కాదు, మనం తిరిగింది కాదు, మనం చూసింది కాదు. ఒకవేళ మీకు ఈ వెహికల్ ఎవరికైనా అవసరం అనుకుంటే మీరు చెక్ చేయించుకొని తీసుకోండి సార్, నా యొక్క రిక్వెస్ట్ అది. ఓకే, ముంగట బాండ్ చెక్ చేసుకున్నాం. బాండ్ మాత్రం ఓకే ఉంది. ఇక్కడ చిన్నగా ఇక్కడ మాత్రం చిన్న రస్ట్ లాగా వచ్చింది. ఓకే, అది మీరు చెక్ చేయించుకోండి. అప్రాన్ చెక్ చేసుకుంటే ఓకే సార్. అప్రాన్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం కాలేదు, కంపెనీ నుంచి ఉంది అది గమ్. అది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డా సార్. ఇది మనం ఒరిజినల్ చెప్పరాదు, 1,00,000కు పడ్డదా 1,10,000కు పడ్డదా అనేది మనం కన్ఫర్మ్ చెప్పరాదు. ముంగట షోపట్టి చేసి చెక్ చేసుకున్నా ఓకే ఉంది. లీకేజెస్ మాత్రం ఇక్కడైతే ఏవి లేవు ప్రజెంట్ అయితే. మీకు డైరెక్ట్ చూసుకుంటే ఒకవేళ మీకు డౌట్ అనుకుంటే రేట్ అనేది అప్పుడు కూడా మీరు మాట్లాడుకోవచ్చు. మీరు ఎట్లా తీసుకుంటారు అనేది మీ మీద డిపెండ్ సార్. అది ముంగట హెడ్ లైట్స్ తీసుకుంటే మాత్రం ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, అట్లాగే ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇది కూడా చూసుకున్న హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే. కాకపోతే ఈ గ్లాస్ మాత్రం బ్రేక్ అయింది. ఇది నేను ఉన్నది చెప్తున్నా. సైడ్ ఇండికేటర్ చూసుకుంటే మాత్రం రావట్లేదు, ఇది మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకుంటే వస్తుంది. ఇది మాత్రం వెనక సైడ్ ఎట్లా ఉందనే మీకు కూడా చెప్తాను నేను. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ ఫేడు అట్లాంటిది ఏం లేదు. ఇది కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఓకే, వెహికల్ పరంగా చూసుకుంటే వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. వెనక డోర్ దగ్గర మాత్రం ఇది కొంచెం అతుకు పెట్టినట్టు కనిపిస్తుంది ఇది గమ్తోని, అదొకటే, మిగతా వేరే ఏం లేదు. అట్లాగే ఒకసారి ముంగటి గ్లాస్ చెక్ చేసుకుందాం. రాను రోజుల్లో కూడా బిఎఫ్ ఇదైతే గ్లాస్ ఉంది, రాను రోజుల్లో కూడా వేరే వాళ్ళు చెప్పే టైపు తీసుకొచ్చే పరిస్థితి వస్తుందేమో. వేరే వాళ్ళు ఎట్లా చెప్తున్నాం సేమ్ దాన్ని కూడా బేస్ చేసుకొని నేను కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి 8 నిమిషాలు తీస్తే మళ్ళీ డీటెయిల్స్ అడిగినాక దానికి మించి మనం ఏం చెప్పలేము. కొంతమంది ఏమో సోది అంటారు, కొంతమంది సొల్లు అనుకుంటారు. వెహికల్ ముఖ్యమా, సొల్లు ముఖ్యమా? ఇది కూడా సేమ్ ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ ప్రాబ్లం లేదు. సరే, ముంగటి చూసుకుంటే మాత్రం టైర్స్ వచ్చేసి మీకు ఒక 50% వరకు ఉంటాయి. ఆలవేస్ ఉంటాయి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది సేమ్ అట్లాగే ఇటు సైడ్ కూడా చూపిద్దాం. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా, అలవెల్స్ ఉన్నాయి. వెనకది మాత్రం 2 టైర్లు మాత్రం అందులో ఒకటి 20-30% వరకు ఉంటుంది. ఆ లెవెల్స్ మాత్రం ఓకే. డీజిల్ వర్షన్ వెహికల్ మాత్రం 100% నాన్ యాక్సిడెంట్. మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి. ఇది మాత్రం తక్కువ సార్, ఇది మాత్రం వాంటెడ్ టైర్. ఓకేనా. సియాజ్ అండి, మారుతి సుజుకి సియాజ్. ఇది రెడ్డిఏ ప్లస్, ఇది SHVS. ఇది ఓకే, మోడల్ 2015 ఉంది. ఓనర్ చెప్తున్నాడు రీడింగ్ ఒరిజినల్ అని. అది మీరు చెక్ చేయించుకొని తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. 1,25,000 ఉంది. దీనికి మాత్రం ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. టైర్స్ మాత్రం ఓకే, ముంగటి మాత్రం ఒక 50%, వెనక మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 5,80,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్ జై కిసాన్, జై హింద్.